మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంఘం, ప్రియమైన బిడ్డలారా, కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మ్యాసాన్ని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. కాల సమయం సజ్జలు ఎక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యంతో మాతో మాట్లాడి మీరే మేము గంట ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె ప్రియమైన సంఘం, ప్రియమైన బిడ్డలు ఏర్పరిచే దీనివాక భాగము ఆదికాండము 39వ అధ్యాయము 13 నుంచి 23 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆదికాండము 39వ అధ్యాయము 13 నుంచి 23 వచనములు ఈ విధంగా రాయబడినవి. అతడు తన వస్త్రములను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుష్యులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో సైనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని మాటను, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని జరిగించేవాడు యోసేపు. యోసేపు దైవభయం కలిగిన వాడు కాబట్టి ఎప్పుడైతే తాను ఐగుప్తీని ఎంట తాను పనిచేస్తున్నాడో ఆ ఐగుప్తీని ఎదుట నమ్మకమైన పనివాడిగా ఉన్నాడు. అయితే ఈ ఐగుప్తీని యొక్క భార్య అతని బలవంతం చేసినప్పటికీ అతడు ఏమాత్రమును అంగీకరించక ఆమె నుండి తప్పించుకుని దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే శరీర సంబంధమైన పాపమునకు ఏమాత్రము చోటియనివాడు. అటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ యోసేపును గురించి, యోసేపు యొక్క పనిని గురించి తన యజమానురాలు మరి అతడు తనకి ఏమాత్రమును సహకరించినందున తిరిగి అతని మీద నిందమోపుతుంది. అందుకనే 13వ వచనంలో అతడు తన వస్త్రములను ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు, ఎప్పుడైతే ఆమె తనని బలవంతం చేయాలనుకుందో ఆ సమయంలో అతడు తన వస్త్రాలను ఆమె చేతిలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు అంటున్నాడు. అంటే ఎప్పుడైతే తాను అంగీకరించలేదో, ఎప్పుడైతే యోసేపు తనకి సహకరించలేదో తిరిగి యోసేపు మీద నెపము మోయుటకు ఆ స్త్రీ సిద్ధపడింది. కాబట్టి ఇక్కడ ఆమె అంటుంది, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో సైనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని అంటుంది. అంటే తాను చేయదలుచుకున్న తప్పుని తాను నీతిమంతురాల్లా మాట్లాడుతూ మరి యోసేపు మీద నింద మోపు యోసేపుని మరి శిక్షించాలని తలొచ్చింది. అయితే నేను బిగ్గరగా కేక వేయటం వల్ల వాడు విని నా దగ్గర తన వస్త్రములను విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పాను. చూడండి, మరి యజమానురాలై ఉండి తాను ఆ విధంగా ప్రవర్తించడం తప్పని తెలిసినప్పటికీ యోసేపు తన యజమానుని యందు అయితే ఎంతో నమ్మిక కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆ నమ్మకాన్ని కాపాడుకున్నాడు. ఆ నమ్మకానికి తాను పూర్తిగా ప్రత్యేకించి ఇక్కడ దేవుని యొక్క దీవెనలు కలిగిన వాడు కాబట్టి, ఆ దైవభయం కలిగిన వాడు కాబట్టి ఆ విధంగా ప్రదర్శించాడు. అయితే ఆమె తాను నిర్ణయించుకున్న నిర్ణయం ఏమాత్రము సరైనది కానప్పటికీ అక్కడ తన విషయమై నిందలు మోపుతూ అంటుంది, నేను బిగ్గరగా కేకవేయుట వాడు విని నా దగ్గర నుండి తన వస్త్రం విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పి అతని యజమానుడి ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రములు తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన ఈ హెబ్రీదాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చానని చెప్పి తిరిగి తాను చేయదలిసిన ఆ యొక్క పాపం ఏదైతే ఉందో దాన్ని అతని మీద, యోసేపు మీద మోపి తాను నీతిమంతురాలిగా మరి భర్త దగ్గర మాట్లాడుతుంది. ప్రియమైన బిడ్డలారా,
దేవుడు హృదయాంతరంగా ఎరిగిన వాడు. మనం పై రూపాన్నే చూస్తున్నాం, కానీ దేవుడు అంతరంగాలు ఎరిగిన వాడు. ఎప్పుడైతే యజమానురాలు ఈ విధంగా మాట్లాడి తన భర్తకి విషయాలు చెప్పినప్పుడు, ఇక్కడ తన భర్తతో ఈ మాటలు చెప్పినప్పుడు, నీవు నా యొద్దకు తెచ్చిన ఈ హెబ్రీదాసుడు నన్ను ఎగతాళి చేయుట అంటుంది. అంటే నీ వల్ల అతడు ఇక్కడికి వచ్చాడు, ఇతడు నీ వల్ల నన్ను బలాత్కారం చేయబోడా అన్నట్టుగా భర్త మీద కూడా నింద మోపుతూ ఆమె ఈ విధంగా మాట్లాడుతుంది. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రం నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినను. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాట విన్నప్పుడు కోపముతో మండిపడి, ఎప్పుడైతే ఆ యజమానుడు తన భార్య ఆ విధంగా తనకు చెప్పిందో వెంటనే మరి యోసేపు మీద తన యజమానికి చాలా కోపం వచ్చింది. అంటే ఈ విధంగా యోసేపు చేస్తాడని తను అనుకోలేదు అని తను మనస్సులో చాలా బాధపడ్డాడు. అతన్ని పట్టుకొని రాజు ఖైదీలో బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడెక్కడ చెరసాలలో ఉండను. ఈ తాను చేయదలుచుకున్న పాపము మరి తాను అంగీకరించనందున మరి యోసేపు మీద నెపం మోటి తిరిగి తాను నీతిమంతురాలిగా యోసేపుని మరి శిక్షకు గురించి చెరసాల్లో బంధించిన పరిస్థితి. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. ఎప్పుడైతే దేవుని యొక్క కటాక్షము, ఎప్పుడైతే దేవుని యొక్క కనికరము, ఎప్పుడైతే దేవుని యొక్క నడిపింపు, ఇక్కడ యెహోవా యోసేపునకు తోడయుండి అంటే మనుష్యులను కాదు యోసేపు ఆశ్రయించింది దేవుణ్ణే. కాబట్టి ఇప్పుడు దేవుడే యోసేపుకు సహాయం చేస్తున్నాడు. ఏ విధంగా? అతని యందు కనికరపడి, ఎవరో యోసేపుకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. అంటే ఆ చెరసాలలో ఉన్న అధిపతికి మరి యోసేపు మీద ఎటువంటి చెడు అభిప్రాయం లేకుండా దేవుడు అక్కడ జరిగించాడు. అయితే చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించాను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. అంటే అక్కడ ఒక నాయకునిగా ఇప్పుడు ఎలాగైతే తన యజమాని దగ్గర తన ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నాడో, ఇప్పుడు చెరసాలలో కూడా ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు అక్కడ అతనికి అప్పగించాడు. అయితే యెహోవా అతనికి తోడై ఉండను గనక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. కాబట్టి ఇక్కడ దేవుని సహాయం కలిగిన వాడుగా యోసేపు ఉన్నాడు. మనుష్యుల సహాయం కోరింది మరి యజమానురాలు. అయితే యజమానుడైనను యజమానురాలైనను వారు శారీరకంగానూ లోక సంబంధంగా ఆలోచించారు. అయితే యోసేపు దైవికంగాను ఆత్మీయంగాను దేవుని యందు నమ్మిక కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అతడు చేసినది దేవుని దృష్టికి అంగీకారమైంది. కాబట్టి ఇప్పుడు దేవుడు తన విషయంలో గొప్ప కార్యం చేశాడు. అందుకనే ఇక్కడ 23లో యెహోవా అతనికి తోడై ఉండను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయక ఉండెను. కాబట్టి ఇక్కడ యోసేపు మీద ఏ విధమైన నింద లేదు, ఏ విధమైన పాపం లేదు. దేవుడు అతనికి సహాయుడే, అతన్ని కాపాడు. కాబట్టి అతడు చేయనది యావత్తును యెహోవా సఫలమగునట్లు చేసింది. ప్రియమైన బిడ్డలారా, దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఈ లోకం మనల్ని ఎన్ని రకాలుగా హింసించినా, బాధించినా, శ్రమ పెట్టినా పైన దేవుని యొక్క సహాయం మనం కలిగి ఉంటే, ఆనాడు యోసేపు ఏ విధంగా అయితే దేవుని చేత దేవుని ద్వారా అతడు మరి నీతిమంతుడిగా యథార్థవంతుడిగా తప్పింపబడాడో, నేడు మనమును అటు ఆశీర్వాదాలకు కారకులుగా ఉండాలని దేవుడి వాక్యం ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన, నీ సేవకుణ్ణి, నీ భక్తుణ్ణి నీవు సంరక్షించావు. యజమానురాలు పాపమునకు మరి ముందుకు వచ్చినప్పటినీ ఏమాత్రము సహకరించిన యోసేపు నీతిమంతుడిగా యథార్థవంతుడిగా తన యజమానిని పట్ల నమ్మిక కలిగిన వాడై ఉన్నాడు. అయితే నాయన అతడు అంగీకరించినందున యజమానురాలు తిరిగి అతని మీద నాయన పాపము మోపి
అతన్ని బంధించి చెరసాలలో వేయించినప్పటికీ, అయ్యా దేవా, నీవు నీ దాసుని సజీవునిగా సాక్షిగా నిలబెట్టుకొని చెరసాల అధికారితో సైతం నీవు సమ్మతి కలిగజేసి మరి యోసేపు పట్ల ఎటువంటి నాయన మరి బలాత్కారం లేకుండా అతని నీ యందు నిలబెట్టుకున్నందుకే వందనాలు. అయ్యా, నీ యందు నమ్మిక కలిగిన వారు, నిజముగా నీ యందు విశ్వాసం కలిగిన వారు నీ కృపయందు నిలిచిన వారై ఉంటారని నేడిదిన వాక్యమును బట్టి యోసేపు పట్ల నీవు చూపిన ప్రేమ, నీ యందు విశ్వాసం ఉంచి వారి పట్లను అట్టి విశ్వాసం కలిగిన బిడ్డలందరి ఎడల నీవు కృప చూపు వాడవై ఉన్నావని ఈ ఉదయకాల సమయమున వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నిన్ను బట్టి, నీ మాటను బట్టి మేము జీవించుటకు, ప్రవర్తించుటకు మాకు నీ సహాయం దయచేయండి. బలహీనం ప్రభావ బలపరచండి, రోగులం ప్రభావ స్వస్థపరచండి. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. నైనా లోకముతో పాపముతో కాక నీ నీతిని అనుసరించి, నీ సత్యమును అనుసరించి, నీ వాక్యానుసరంగా జీవించగలిగిన స్థితి మా అందరికీ దయచేయమని, ఏదైనా పరిచర్లో తోడేయండి, సంరక్షించి నీ కృపాహస్తాలు మాపై ఉంచమని, మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోక వందన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయి. మీరు అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో తేక దుష్టులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక, ఆమేన్.